ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రమణానంద్ గారి మీద నేను వీడియోలు చేస్తున్నాను, కానీ నేను ఇంట్లో లేను. అందుకనే బొట్టు అది నాకు లేదు, బయట తిరుగుతున్నాను నేను. సో బయట తిరుగుతున్నప్పుడు కూడా ప్రతిరోజు వారి మీద మనము అత్యంత గౌరవంగా వీడియోలు చేసుకుంటున్నాం, వింటున్నాం. సో ఆ సిరీస్లో మనం ఇంకా కొన్ని ఆయన మాట్లాడినవి విందాము. ఈ లోపల నేను విన్నాను, ఏదో ఆయన కేసులు పెట్టుకుపోతున్నట్టు అందరి మీద. సిద్ధపురుషులకి కేసులతో పనేంటండి? హ్యాపీగా ఆయన మాలానాయన సిద్ధత్వం పొందినవాడు. ఆయనకి మానవుల మీద కేసులేంటి? ఏమనంటే తాంత్రిక విద్య అంటాడు. తాంత్రిక విద్య, మన్ని మించిన తాంత్రిక విద్య ఎక్కడుంటుందండి? మానవులు మనం మంత్రము, తంత్రము, యంత్రము నిర్మించిన వాళ్ళం. సో ఇలాంటి తాంత్రిక విద్యలు ఏం పని చేస్తాయని? అవి పని చేస్తలేవు. అందుకని కేసులు పెడుతున్నాడు. కేసులు పెడితే మానవులే చూసుకుంటారని చెప్పి. అంటే సిద్ధత్వం పొందిన రమణానంద గారికి సిద్ధత్వం పని చేస్తలేదు. అందుకనే ఆయన కేసులు పెడుతున్నాడు. విశేషం ఇదనమాట. ఎన్నో కేసులు పెడుతున్నారు విన్నాను. ఇంకొకళ్ళు ఎవరో అడిగారు నన్ను, సార్ ఏంటి సార్ మీకు ఆరోగ్యం బాగాలేదా అంటే, లేదయ్యా నేను ఎవరో ఇంటికి వచ్చున్నాను, అక్కడ వాళ్ళ ఇంట్లో గట్టిగా మాట్లాడలేను పొద్దున్నే, ఎందుకంటే వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. నేనేమో తెల్లారుజామున లేచేస్తాను, చేసి ఇట్లా వీడియో చేస్తుంటాను అనమాట. సో అలాంటప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా మాట్లాడుకుని వీడియో ముగించేసామనుకోండి, వీడియో రిలీజ్ అవుతుంది. అందుకని ఆరోగ్యం బాగుంది, బ్రహ్మాండంగా ఉన్న వస్తాదిలా తిరుగుతున్నా, దానికేం ప్రాబ్లం లేదు. అలానే రమణానంద గారి కేసులతో ప్రాబ్లం లేదు. మనకు వచ్చి ప్రాబ్లం ఏంటంటే, రమణానంద గారి మాటలు ఎన్ని అబద్ధాల పుంఖానుపుంఖాలుగా చెప్పుకుపోతున్నాడు. ఇప్పుడు ఇంకా కొన్ని విశేషాలు చూద్దాం, ఆయన ఏం మాట్లాడాడు. ఆఫ్టర్ 10 years మళ్ళీ పిలిపించుకున్నారు ఆయన. చూశారా, కొత్త కొత్త పాటలు. అసలుకు ఆనాటి నా ప్రేమ, ఆనాటి నా యొక్క విరహం, ఆనాటి నా ఎడబాటు, ఆనాటి నా శుద్ధ భక్తి ఇప్పుడు కంపేర్ చేస్తే అసలుకు ఆ లెవెల్లో కూడా లేను నేను. ఎందుకంటే ఇప్పుడు లెవెల్ మారిపోయింది. శివుడు, అమ్మ, ఈ లెవెల్లో ఉంది కథ. సాక్షి స్వరూపము ఈ లెవెల్లో ఉంది. ఒక్కొక్క పాట వింటుంటే ఆ పాటలో ఎంతటి ప్రేమ, ఎంతటి ఎడబాటు, ఎంతటి పరితాపము, ఎంతటి సంవేదన ఉందో మనకు అర్థమవుతుంది. నిన్ననేమో ఆయన 18 సంవత్సరాలు షిరిడి నుంచి దూరంగా ఉన్నా అని చెప్పాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు దూరంగా ఉన్నా అని చెప్తున్నాడు. 10 సంవత్సరాలు సాయిబాబా రావద్దని చెప్పాడు అని చెప్తున్నాడు. లేదా చంపేస్తా అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఇక ఆ గొడవంతా మనకు తెలియదు. పైగా ఆయన ఏమంటాడు, శుద్ధ భక్తి, ఆనాటి శుద్ధ భక్తి, ఆనాటి విరహం, ఇవన్నీ ఇప్పుడు కంపేర్ చేస్తే నథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ లెవెల్ వేరు, ఆ లెవెల్ వేరట. ఆ లెవెల్ ఏంటో మరి అక్కడ భక్తుల కన్నా అర్థం అవ్వాలి. ఇప్పుడు శివుడు శక్తి అని ఏదో మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఆనాటి శక్తి ఏమిటి, ఆనాటి భక్తి ఏమిటి, ఈనాటి భక్తి ఏమిటి, అసలు కంపారిజనే లేదంటున్నాడు. అంటే అప్పుడు చాలా భక్తుడు, ఇప్పుడు ఆ భక్తి పోయింది. అంటే శివుడు శక్తికి వస్తే ఆ భక్తి పోతుందట. విశేషం. దాన్ని బట్టి అర్థం ఏమవుతోంది ఇక్కడ, ఆ షిరిడీ సాయి అన్నది ఒక కల్పన. సో ఆ కల్పన మూలంగా ఈయన అలా ఫీల్ అవుతున్నాడు. అంతేకాకుండా సత్యం చెప్పేస్తున్నాడు ఆయన. అది వేరు, ఇది వేరు అని చెప్పేసుకుంటున్నాడు. కాబట్టి మనం దాని రెండింటిని కంపేర్ చేయకూడదని ఆయనే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. అక్కడ భక్తులకి ఎందుకో చెవుల్లోకి ఎక్కట్లేదా మరి? వాళ్ళు అడగరా ఏమిటి? ఏం భక్తి అది? ఒక మాట అన్నాడు అంటే ఆ మాట కంటిన్యూటీ ఉండాలి ప్రపంచంలో. ఇప్పుడు నేను వేదమే మనకి పరమ ప్రమాణం అని చెప్తాను. పరమ ప్రమాణం చెప్పింది వేదమే పరమ ప్రమాణం. ఇంకో ప్రమాణం ఉండదు ఇంకా. అయినా ఉంటుంది, వేరే ఉంటుందని మళ్ళీ చెప్పాననుకోండి తప్పవుతుంది. సో అలా ఆయన కూడా ఒక్క మాట ఏదైనా అనుంటే అదే కంటిన్యూటీ పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా నా ఇష్టం వచ్చింది నేను చెప్తాను, మీ ఇష్టం వచ్చింది మీరు వినండి అంటే అది ఎలా సాధ్యం? అయినా వాళ్ళందరికీ ఆ కామన్ సెన్స్ పనిచేయదా? ఇది ఆశ్చర్యకరమైన విషయం అనమాట. సరే ఇంకా ముందుకెళ్దాం, ఏం చెప్పాడు చూద్దాం. మీకు ఏ భాషలో కావాలో ఆ భాషలో తీసుకోండి. మీ ఏ భాష ఉంటే తెలుగు భాష ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇంక తెలుగు చదవలేని వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోండి, హిందీ కూడా ఉంది. ఈ 3 భాషల్లో మీరు తీసుకోవచ్చు.
విన్నారు కదండి. ఆయన 11 భాషల్లో అచ్చయించానని చెప్పిన విషయము ఇప్పుడు తెగిపోయింది. ఆయన 3 భాషల్లోనే. ఫస్ట్ తెలుగులోనే ఉంటాయి. ఏముంది అందరూ మీరు తెలుగోళ్ళే కదా! అంటే తెలుగోళ్ళని గొర్రెలు చేసినందుకు ఇంకెవరిని చేయలేను అని తెలిసిపోయింది ఆయనకి. అందుకని ఆ ఇంగ్లీష్ ఒకటి, అదే మరాఠీ ఏదో చెప్తున్నాడు. అందులో హిందీ. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 భాషల్లో ఉంది. సో, 11 భాషలని చెప్పి పేపర్‌ల్లోనూ, వాటిలోనూ అచ్చయించి, ఇప్పుడేమో అక్కడికొచ్చేటప్పుడు 3 భాషలని తేల్చేశాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం అది కూడా మరీ ముఖ్యంగా తెలుగు. ఎందుకంటే తెలుగులో ఉన్నన్ని గొర్రెలు ఇంకొక భాషలో లేరు అని చెప్పి ఆయన సుస్పష్టంగా చెప్తున్నాడు. మన తెలుగువాడు అంత తొందరగా గొర్రెలు ఎట్లా అవుతారో తెలవదు. దేనికన్నా గొర్రెలు అయిపోతుంటారనమాట. సడెన్‌గా ఒక విప్లవంలాగా వచ్చేస్తది. దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో విప్లవం మళ్ళీ అటు పట్టుకొని వెళ్తుంటారు. వాళ్ళకి దాంతో అసలు భేదం లేదనమాట వాళ్ళకి. ఏదో ఒక ఫాలో అవుతూ ఉండాలి మేము అంతే. అలా కాకుండా వేదం చదివితే కనుక మీకు ఇలాంటి వాళ్ళందరి నుంచి తుంపర్ల నుంచి బయటపడతారు. అసత్యవాదుల నుంచి బయటపడతారు. సత్యమే పలుకుతారు. కాబట్టి వేదం నేర్చుకోండి నాయనలారా. ఈయనలాగా మాటికి గడికొక మాట చెప్తున్నాడు ఈయన. తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో 11 భాషలు అంటాడు. 11 భాషలు ఏమి లేవు అక్కడ. ఆయన ముఖ్యంగా ఆయనే చెప్పేసుకోండి. 3 భాషలు అని చెప్తున్నాడు. 3 భాషల్లో అచ్చయింది. ఇంకే భాష లేదు. కనీసం నోటికి కూడా వస్తలేదు. ఏ భాషల్లో అచ్చయించాడో కూడా. సో, అది విశేషం అనమాట. ఇంకా ముందుకెళ్దాం. గమ్మత్తైన విషయాలుంటాయి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా మీరు అర్థం చేసుకున్నారు. షిరిడి సాయిబాబా సచ్చరిత్ర ఎంతటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథము అని అంటే, ఇప్పటిదాకా ఒక్క అసత్యమైన కథనము కానీ, ప్రమాణము లేని కథనము కానీ, ఊహించి రాయడము కానీ జరగలేదు. అదే సచ్చరిత్ర మహావైభవం. రమణానంద్ గారి కథనం విన్నారు కదండి. సచ్చరిత్రే ప్రమాణం అన్నిటికంటే అని ఆయనే చెప్పేశాడు. ప్రమాణం అని చెప్పి మళ్ళీ ఇది ఎందుకు రాశాడు అని చెప్పి ఇదివరకు చెప్పాడు. ఏమనంటే 10 సంవత్సరాలు, 10 తరాలు, 1000 సంవత్సరాలు ఇది ప్రమాణంగా ఉంటుంది. ఎవరన్నా సచ్చరిత్రలో ఏమన్నా కలిపారేమో, వేరే చరిత్రలో కలిపారేమో, కానీ రమణానంద్ గారి దానిలో కలపలేరు. ఈయన విశేషం ఏంటో 100 సంవత్సరాల నుంచి ఉన్న సచ్చరిత్రకి ఎవరు కలపలేదు అని ఈయనే ప్రమాణం ఇచ్చి, మళ్ళీ ఈయనే పుస్తకాలు రాసేసి, అసలు ఎన్ని అబద్ధాలో ఆయన నోటికి ఎన్ని అబద్ధాలు వస్తున్నాయంటే, దాని తర్వాత ఒకటి వస్తున్నాయి. సచ్చరిత్ర ప్రమాణం అన్నప్పుడు ఈ పుస్తకం ఎందుకు రాశాడు? ఈ పుస్తకం 100 సంవత్సరాలు నిలుస్తుందని చెప్పి రాశాడు. మరి సచ్చరిత్ర నిలవదా? సచ్చరిత్రే అన్నిటికి ప్రమాణం. దానిలో ఒక్క అబద్ధమైనా లేదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ, దానిలో అన్నీ సత్యాలే ఉన్నాయని చెప్పి ప్రమాణం చెప్పి, ఆయనే ప్రమాణం ఇచ్చి, మళ్ళీ ఈయన ఒక పుస్తకాలు రాశాడు. అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇది. దీన్ని భక్తులు అక్కడ ఉన్నవాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు? అంటే లాజికల్ థింకింగ్ లేదు. మన తెలుగులో లాజికల్ థింకింగ్ కనిపిస్తోంది అదే. సో, మనం ఇంకా ముందుకెళ్దాం. ఏం మాట్లాడాడో విందాం. మరాఠీ నుంచి తెలుగులోకి, ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తున్నప్పుడు కొన్ని భాషాపరమైనటువంటి దోషాలు జరగవచ్చు. అది రచయితల యొక్క పొరపాట్లు. అంతేగాని సాయి సచరిత్రలో ఎటువంటి దోషాలు, లోపాలు లేవు. చూడండి, సంస్థాన్ వారి యొక్క అనాలసిస్లో వాళ్ళు చాలామంది కూర్చొని మరాఠీలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలన చేశారు. అక్షరం చూశారు వాళ్ళు. ఏదైతే సచ్చరిత్రలో లేదో ఓ స్వామి ఏ నికాలో అనేవాళ్ళు. అదేమిటిదండి, ఎకిరల భరద్వాజ గ్రంథములో ఉంది కదా అంటే, నై స్వామి సచ్చరిత్రనే ప్రమాణం అన్నారు. అందువల్ల మరాఠీ భాషలో వాళ్ళకు అనుగుణంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక మాట చెప్పారు, స్వామి సాయిబాబా మీరు బ్రాహ్మణుడు అని చాలా చోట్ల రాశారు. అకార్డింగ్ టు హేమత్ పంత్, అకార్డింగ్ టు మా యొక్క నాలెడ్జ్ ఏమిటిది అంటే, సాయిబాబా హిందువు కాదు, ముస్లిం కాదు, ఆయన పూర్ణ బ్రహ్మ సనాతనుడు అన్నారు. రమణానంద భక్తులారా, సాయి భక్తులారా, మీరు ఈ ఒక్క మాట చాలండి. దీన్ని కూడా మీరు గ్రహించలేని
మూఢత్వంలోనూ అంధత్వంలోనూ ఉంటే మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడు కాక. ఈయనే రమణానంద గారే స్వయంగా ఆయన మాటలోనే చెప్పాడు. ఏమంటంటే, హేమంత్ పంత్ రాసిన సచ్చరిత్రలో ఒక్కటి ఊహించింది లేదు, ఒక్కటి కల్పితం లేదు, అన్నీ సత్ప్రమాణాలతో ఉంది. అదే పుస్తకాన్ని అందరూ ఫాలో అవ్వాలని ఈయనే చెప్పుకుంటూ వచ్చి, ఆయన రాసిన పుస్తకాన్ని ఇక్కడ సంస్థాన్ వాళ్ళు, అంటే షిరిడీ సంస్థాన్ వాళ్ళంతా మరాఠీలో తర్జుమా అయితే చదివి, స్వామి ఏ నిఖాలో ఓ నిఖాలో అన్నారట. ఏమిటయ్యా అంటే, మరి ఇది ఎక్కిరాల భరద్వాజ్ గారు రాసిన దానిలో ఉంది, నేను అది చూసి రాశాను అని ఈయన చెప్తే, అవి నిఖాలో అలాంటివి లేవు, మా దగ్గర లేవు. అంటే లేని దాన్ని మీరు ఊహించి రాస్తున్నారని చెప్పాడు. అలానే బ్రాహ్మణుడు షిరిడీ సాయిబాబా బ్రాహ్మణుడు అని మీరు రాసుకొచ్చారు. ఎక్కడా అటువంటిది లేదు. ఆయన ముస్లిం కాదు, హిందువు కాదు, ఆయన సనాతనుడు, బ్రహ్మాండ అఖలాండ కోటి బ్రహ్మాండ అని చెప్పి ఏమో చెప్పుకుంటూ వచ్చారు. సో దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన అబద్ధాలు రాయడానికి ప్రయత్నం చేశాడు. షిరిడీ సాయి బ్రాహ్మణుడు అని అబద్ధాలు రాసే ప్రయత్నం చేస్తే వాళ్ళు తీసేయమన్నారు. ఆయన అందుకని మరాఠీలో వాళ్ళకి అలా తీసేశారు. అంటే తెలుగులో మటుకు అలానే రాసుకున్నాడు. అంటే 2 ప్రమాణాలు ఈయనే పెడుతున్నాడు. డిఫరెంట్ ప్రమాణాలు. ఒకటి బ్రాహ్మణుడు, ఒకటి కాదు. ఇలా ఈ 2 ప్రమాణాలని ఆయనే రాసుకొచ్చాడు. ఒకటి మరాఠీలో, ఒకటి తెలుగులో. సో, అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రాస్తున్నారని ఆయనే చెప్తున్నాడు. ఎవరికి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్క ప్రామాణికమైన మాట ఆయన దగ్గర లేదు. అందుకని వాళ్ళు సంస్థానం వాళ్ళు అది తీసేయి అంటే, ఎక్కిరాల భరద్వాజ్ గారు రాశారు కదా అంటే, ఎక్కిరాల భరద్వాజ్ కూడా అబద్ధాలు రాశాడని దీంతో స్పష్టమైపోతాం. ఎందుకంటే సంస్థానం వాళ్ళు మేము ఈ యొక్క సచ్చరితనే ప్రమాణంగా తీసుకుంటాము, అందులో ఉన్నదే మీరు రాయాలన్నప్పుడు ఈయన మొట్టమొదట మనందరికీ ఏం చెప్పాడు, 27 మందిని రీసెర్చ్ చేసి రాశారు. వాళ్ళ యొక్క జనరేషన్స్ నుంచి వస్తున్న వాళ్ళు భక్తుల్ని అడిగి ఇంటర్వ్యూ చేసి రాశానన్నాడు. తర్వాత 100 మందిని అన్నాడు. తర్వాత పుస్తకాలు అన్నాడు. తర్వాత గంటల కొద్ది కూర్చొని ఇలా ఆలోచించి రాశానని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఎక్కిరార్ భరద్వాజ్ అని చెప్తున్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని దానిలో ఒకే మీటింగ్లో నేను ఇదే ఆయన శత ప్రశ్న సంధానం అని చెప్పి ఏదైతే ఆయన చెప్పుకుంటున్నాడో, శత ప్రశ్న సంధానం. ఏ సంధానము అంటే శరముల సంధానం ఆయన రాసుకొచ్చాడు. సో ఈ సంధానాల్లో ఎన్ని అబద్ధాలు సంధించాడో మీకే తెలవాలి. అయినా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే ఇక భగవంతుడు మిమ్మల్ని సేవ్ చేయాలి. ఇన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు మీరు ఏమండి స్వామి 27 అన్నారు, అది కాదా అంటే అది అంటాడు. మరి ఎక్కిలారు భరద్వాజ్ అన్నారు, అది కూడా అంటాడు. మరి 27 మందిని చేసి ఇంటర్వ్యూ చేసి రాసి స్పష్టంగా రాశానన్నది ప్రమాణమా? ఎక్కిరాల భరద్వాజ ప్రమాణం అంటే 2 ప్రమాణమే అన్నాడు అనుకోండి. ఎక్కిరాల భరద్వాజని ప్రమాణం కాదు అని చెప్పి సంస్థానం వాళ్ళే చెప్పేశారు. చెప్పిన తర్వాత మళ్ళీ అది ప్రమాణం అంటే ఎన్ని అబద్ధాలు అవుతున్నాయి చెప్పండి. ఇన్ని కల్పిత కథలు అన్నీ వచ్చేసినాయి. అంటే రేపు పొద్దున్న రమణానంద గారి పుస్తకం చూసి ఇంకోటి ఎవడైనా కల్పించి ఇంకోటి రాయొచ్చు. రాస్తే బాగుంటుందేమో, డబ్బులొస్తాయి. సరే, ఏదో ఆలోచించండి మీరు. ఎందుకంటే తెలుగు వాళ్ళని మసిపూసి మారేడికాయ చేయటం చాలా సులభం అని చెప్పి రమణానంద వారి గారి ఉవాచ. మీరందరూ కూడా గమనించండి ఆయన మాటల్ని. ఇన్ని వీడియోలు నేను చేశాను కదా, అన్నిట్లోనూ ఆయన చెప్తున్న అబద్ధాలని ఖండించుకుంటూ వచ్చాను. మనకి రమణానంద గారు ఏంటంటే గొప్పవారయ్యారు. చక్కగా 500 కోట్లు, 1000 కోట్లు ఎంత సంపాదించాడో తెలవదు. సో ఇవన్నీ కూడా సంపాదించితే సుఖంగా ఒక చోట కూర్చొని సిద్ధిని పొందానని చెప్పి అంటే సరిపోతుంది. భక్తులు వాళ్ళే వస్తూ ఉంటారు. నువ్వు ఇంక అబద్ధాలు చెప్పక్కర్లేదు రమణానంద గారు. మీరు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ మూఢ భక్తులు ఉన్నారు. వాళ్ళు ఇంకొంతమందిని మూఢులు వేసుకొని వస్తారు. ఇది గ్యారంటీ అది. మీరు కేవలం కూర్చున్న చోట కూర్చొని రోజు దర్శనమిచ్చి ఒక మంచి వేదంలోంచి కొన్ని పదాలు తీసి మాట్లాడి వెళ్ళిపోండి లోపలికి. అది చాలు మీకు. బ్రహ్మాండమైన ఫాలోఅప్ వస్తుంది. రమణానంద గారు ఈ ఐడియా తీసుకోండి నా దగ్గర నుంచి. కావాలంటే వేదాల నుంచి ఉన్న పదాలని అడగండి. నేను గ్యారంటీగా మీకు సప్లై చేస్తాను. ఎందుకంటే అది సత్యం కదా! సో ఆ సత్యాన్ని ప్రజలకు అందిస్తున్నారంటే నేను ఎందుకు కాదంటాను చెప్పండి. ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను. మీరేం చేస్తారంటే రమణానంద గారు, వేదంలో ఏం మాట్లాడాలి కొన్ని నాకు రాసి ఇవ్వండి అంటే అది ఆ రోజుకి రాసిస్తాను. మీరు మళ్ళీ నెక్స్ట్ డే ఏదైనా మళ్ళీ దాన్ని మీరు ఒకసారి కొన్ని రోజులు చదివిన తర్వాత మీకు సత్యం బోధపడిన తర్వాత అదే మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే సత్యం మాట్లాడుతూ ఉంటారో ప్రజల్లోకి సత్యం వెళ్తుంది. వాళ్ళు కూడా సత్యం నేర్చుకుంటారు. అంతేకాని ఇలా ఎగుడు దిగుడుగా అప్రమాణికంగా మీరు చెప్పిన దాన్ని మీరే ఖండించుకుంటూ అదే మీటింగ్లో ఖండించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకటే మీటింగ్లో గంట మీటింగ్లో 47 నిమిషాల మీటింగ్లో ఎన్ని పార్ట్స్‌లు నేను చూపించాను. ఇన్ని అబద్ధాలు చెప్పకూడదు రమణానంద గారు. మీరు సిద్ధిని పొందారు. హ్యాపీగా ఉండండి. అసలు మాకెంత సంతోషం మీరు సిద్ధిని పొందారంటే. అలా వెళ్ళి
ఆశ్రమంలో భక్తులు వస్తూ ఉంటారు. మీరు కూర్చోండి. పక్కన మీ యొక్క మంది మార్బలం ఉంటుంది. అందరినీ కామ్‌గా పెట్టండి. ఈరోజు సత్యం ఏమిటి అంటే అని వేద మంత్రంలో ఒక మంత్రాన్ని నేను చక్కగా అనాలిసిస్ చేసి రాసిస్తాను. ఆ మంత్రం గురించి చెప్పండి. మీరు వాక్చాతుర్యం గలవాళ్ళు. గంట సేపు మాట్లాడగలరు. మాట్లాడి ఈనాటి సభ ముగిసిందని లోపలికెళ్ళిపోవాలి. వాళ్ళు స్వామి, స్వామి, స్వామి అని అందభక్తులు తిరుగుతూ ఉంటారు. మీరు ఏం పట్టించుకోకండి. పట్టించుకోకుండా హాయిగా మీ పని మీరు చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే రండి. అలా మీరలా మీరు సభలు పెట్టుకొని సత్యమే ఇక్కడ మాట్లాడతాము, అసత్యం మాట్లాడము. ఆ సత్యం ఏమిటంటే వేదమే ప్రమాణం అని చెప్పి వేదాన్ని మీరు అది వాళ్ళకి చెప్పక్కర్లే వేదం అని గూడా. మీరు సత్యం మాట్లాడుతూ ఉండండి. నాయనలారా ఇలా చేయండి. ఇది సత్యము. ఇది ప్రామాణికము అని చెప్పడం మూలంగా అందరూ కూడా సంతోషిస్తారు. వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. దాంతో మిమ్మల్ని ఇంకెక్కువ ఫాలో అవుతారు. అంధభక్తులు, మూఢభక్తులు కాస్త కళ్ళు తెరిపిస్తారు. వాళ్ళు మూఢత్వం పోగొట్టుకొని జ్ఞానం వైపు వెళ్తారు. మీకెంత సంతోషం చెప్పండి. వాళ్ళు మీ పేరే చెప్తారు. అంతే కదా! రమణానంద గారి పేరు తప్పితే ఇంక నా పేరు ఎందుకు చెప్తారు? నేను బ్యాక్ స్క్రీన్‌లో ఉంటా. సో, రమణానంద గారు ఆలోచించి ఒక మంచి ప్రపోజల్ పెట్టండి. నేను మీకు ఆ సత్యాలు చెప్తాను. ఆ సత్యాల్ని మీరు మాట్లాడండి. ఏమంటారు రమణానంద గారు? సరే ఇంక ముందరేం మాట్లాడారో చూద్దాం.